నమస్కారం అండి. దిస్ ఇస్ #you. మూతి మీద పట పీకాలి. ఎవరిని పీకాలి? రోజా నిన్న ఈ మాట అంది. ఆ మూతి మీద 4 పట వేయాలనిపించింది నాకు. కానీ నా దృష్టిలో మూతి మీద పట ఎవరిని పీకాలి తెలుసా? లిక్కర్ కుంభకోణం మొదలు పెట్టామని చెప్పిన ఒక ఎదవ ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో, అంతిమ లబ్ధిదారుడని. ఆ మూతి మీద 4 పట వేయాలనిపించింది నాకు. వాడి మూతి మీద పట పీకాలి. ముడుపులు యుద్ధం చేసి 3,000 కోట్లు ఆడు సంపాదించింది కాకుండా రాజ్ కేశ్ రెడ్డి అనే వాడి అకౌంట్లో చూసుకుంటే 2,000 కోట్లు ఆస్తి సంపాదించాడు. మెయిన్ కుంభకోణంలోకి వెళ్తే లక్షల కోట్లు. ఇండియా కాదు ప్రపంచంలో కూడా లిక్కర్ పైన ఇంత కుంభకోణం జరగలేదు. అని మూతి మీద పట పీకాలి. కల్తీ లడ్డు, దీంట్లో 250 కోట్ల కుంభకోణం. అసలు నెయ్యి అన్న పదార్థమే లేదు, మిల్క్ అన్న టర్మే లేదు ఎక్కడ టెండర్లో అని చెప్పి చేసిన వెధవ ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా మూతి మీద పట పీకాలి. హిందువుల మనోభావాలతో ఆడుకున్న ఎదవని. ఆఖరికి ఆశీర్వచనాలకు కప్పే షాల్స్ ఉంటాయి కదండి, ఆటిల్లో కూడా కల్తీ. ఆ చేసిన వెధవ ఎవడో ఉన్నాడో వాడిని మూతి మీద పట పీకాలి. లాస్ట్ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో బూతులు మాట్లాడడమే పనిగా పెట్టుకుని మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మూతి మీద పట పీకాలి. ఆడవారిని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అడ్డం పెట్టుకుని పైకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు. తప్ప నేనంది. గ్రావెల్ దోచివేతలు, ఇసుక మాఫియా, మైనింగ్, బూతులు, ఆఖరికి జత్వానీ లాంటి అమ్మాయిని కూడా ఏడిపించిన ఒక రాజ్యాంగం. ఆ పేరు చెప్పడానికి కూడా నాకు పరమ చిరాకు. మూతి మీద పట పీకాలి. అలా పీకితేనే 11 స్థానాల్లో కూర్చున్నారు వచ్చి. సిగ్గు శరం లేదా మాట్లాడే ముందు ఇంకెవరైనా కూడా? మూతి మీద పట పీకాలా? వెళ్ళి డైరెక్ట్గా అంటే ఎవరు ఏం పీకుతారో తెలిసిపోద్ది కదా. I really want to ask you, Roja, you're a lady. అండ్ నీకు బాగా తెలుసు ఆడదాం ఆంధ్రాలో ఎన్నెన్ని ఇష్యూస్ ఉన్నాయి, నీకు బాగా తెలుసు. నువ్వు ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అనేది మాకు అర్థం కావట్లేదు ఇంకా ఈరోజు దాకా. అసలు నువ్వు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అనే విషయం నిజంగా ఏపీలో ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది అయితే ఊహాగానాలు వేస్తున్నారు రోజాని అరెస్ట్ చేయడం ఎందుకంటే మహిళ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మహిళలపైన యాక్షన్ తీసుకోరు కాబట్టి బతికి బట్ట కట్టి ఈరోజు మూతి మీద పట పీకాలని కబుర్లు చెప్తుంది కూర్చుని. మండదా అక్క? 3 భవంతులు కట్టి ఆ 3 భవంతుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడని చెప్పిన వాళ్ళందరినీ మూతి మీద పట పీకాలి. రిషికొండలో బొచ్చు ప్యాలెస్లకే 500 కోట్లు పెచ్చులోడు కింద పడుతున్నాయి. కాంట్రాక్టర్లు ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళ మూతి మీద పట్ట తన్నాలి. ఏమంటావు? బాగుందా? నిన్న రోజా ప్రెస్ మీట్ పెట్టిందండి. ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టిస్తుంది ఇప్పుడున్న చైర్మన్ అంటుంది. నీ వల్ల ఈరోజు తిరుమల కొండ పేరు ప్రతిష్టలు దిగజారే విధంగా జరుగుతున్నాయి, అలాగే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. నాకు నిజంగా ఐ రియలీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ కాన్సెప్ట్. నాకు నిజంగా అర్థం కావట్లా. చైర్మన్ టీటీడీకి ఉన్న వ్యక్తి పైన ఒక వైరల్ వీడియో రిలీజ్ అయింది. ఆ వైరల్ వీడియో రిలీజ్ అయితే అది నాది కాదని ఆయన అంటాడు. నిజంగానే అదర్ సైడ్ లేడీ ఎవరైతే ఉన్నారో హర్ నేమ్ ఇస్ ఇందులేఖ. ఆవిడ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నా పరువు పోతుంది, నా కుటుంబ పరువు పోతుంది, అనవసరంగా తీసుకెళ్ళి నన్ను ఈ చైర్మన్తో ట్యాగ్ చేస్తున్నారు అని. మరి ఆవిడ చెప్పిన తర్వాత అది నిజమే కదా. నా పరువు పోతున్న ఒక మహిళ ముందుకు వచ్చి చెప్తే మహిళగా అర్థం చేసుకోవడం మాని మూతి మీద పట పీకమంటావా? అసలు నిన్ను బిగుతారు ఇలా నువ్వు చెప్తే కనుక. లేనిపోయిన ఫాల్స్ ఎలిగేషన్స్ ఒక క్యారెక్టర్ నువ్వు ఇంకొక ఉమెన్ పైన రుద్దుతున్నావు అంటే నేను బేకాలి. అసలు నిజంగా తప్పులేదు నేను అన్న దాంట్లో. ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే నువ్వు కూర్చొని పబ్లిక్కి చెప్తున్నావు అంటే నేను బీగుతారు జనాలందరూ. రోజా గుర్తుంచుకో ఈ విషయం. రెండోది, ఎవరికో బిఆర్ నాయుడు ద చైర్మన్ ఆఫ్ టీటీడీ రైట్ నౌ తీసుకెళ్ళిపోయి కార్ ఇచ్చాడు. నా కార్ నేను కొనుక్కున్నానని చెప్పి ఆ లేడీ వీడియో బయట పెట్టింది. ఆ లేడీ క్యారెక్టర్ కంటే నీ బోర్డ్ స్పీచ్ ఒకటి గొప్ప, స్క్రిప్టెడ్ డ్రామాస్ గొప్ప, వైసీపీ రాస్తున్న స్క్రిప్ట్స్ అంత గొప్ప, ఉమెన్తో ఆ క్యారెక్టర్తో ఆడుకోవడం ఇంకా సిగ్గుచరం లేదా? మార్రా, బుద్ధి రాదా? 11 స్థానాల్లో ఓడిపోయినా కూడా జనాలందరూ కాండ్రి చూసి 11 స్థానాల్లో కూర్చోబెడితే సిగ్గుపడి కాదు వైసీపీ వాళ్ళందరూ అసెంబ్లీకి వెళ్ళటం మానేశారు.
దానికి చెప్తున్న సాక్ ఏంటి? ప్రతిపక్ష హోదా కావాలా? జనాలు ఇస్తారా ప్రతిపక్ష హోదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? జనాలే ఇవ్వలేదు. జనాలు చేయి ఎందుకో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు? బుద్ధి లేదా మాట్లాడే ముందు? కల్తీ లడ్డు సిగ్గుందా? నిజంగా ఎవరికైనా సిగ్గుందా? తిరుపతికి అన్నిసార్లు వెళ్తావు రోజా, నువ్వు సిగ్గుందా? సెట్ చెప్పిన చార్ట్ షీట్లో ఏముంది? అది మాట్లాడే దమ్ము నీకుందా? అసలు నెయ్యి మిల్క్ అన్న ప్రోడక్ట్ ఎందుకు లేదో మాట్లాడే దమ్ము లేని నువ్వు ఏం పొలిటీషియన్వి? నువ్వేం ఫైర్ బ్రాండ్వి? వాటి గురించి ఎవరు మాట్లాడకపోయినా మూతి మీద పటపట తన్నాలి ఇక్కడి నుంచి. ఎందుకు మాట్లాడరు మీరందరూ? ఎందుకు మాట్లాడరు వాటి గురించి అని? ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏముంది? కొవ్వు లేదా? నిజంగా కొవ్వు లేదా ఎన్డీడీబీ రిపోర్ట్లో? బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ ఏంటివి? ఎవడు మదవేసి కొట్టుకుని కల్తీ లడ్డు చేయించాడు? ఎవడు మదవేసి కొట్టుకున్నాడు హిందూ మనోభావాలతో ఆడుకోవడానికి? తమాషాగుందా? ఇంకేమంటున్నావు నువ్వు? గోశాల ఇష్యూ అప్పుడు కరుణాకర్ రెడ్డిని రమ్మని చెప్పి టీటీడీ బోర్డు ఇన్వైట్ చేస్తే రచ్చ రంబోల బ్యాచ్ లాగా ప్రతి ఒక్కళ్ళు ధైర్యి రోడ్డు మీద కూర్చుని చెమటలు తుడుచుకుంటా పోతే అందరం కలిసి పోతాం లేకపోతే వెళ్ళమని అక్కడికి ఎంటర్ అవడానికి సిగ్గేసి గుంపులుగా అయితే పర్మిట్ చేయరు, తిరుమలలో అల్లకల్లలో సృష్టిస్తారని చెప్పి పర్మిసిబుల్ రూల్స్లో ఉండదు కాబట్టి కింద కూర్చొని వేసిన డ్రామా అని జనాలందరూ గుర్తించలేదా? కల్తీ మద్యం తాగి వేల కొద్ది మనుషులు చనిపోతే వయసు అయిపోయి ఆవులు చనిపోయిన దానికి నీకు ప్రేమ వచ్చిందా? దానిపైన అబద్ధ ప్రచారాల సిగ్గుందా? లిటరలీ సిగ్గుందా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎవరైనా? నాకు అర్థం కాదు. టీటీడీ బోర్డులో ఎస్పెషల్లీ ఒక రిలీజియస్ హబ్, వరల్డ్ మొత్తం ఫోకస్ చేస్తున్న ఒక రిలీజియస్ హబ్ మీద దాడి చేద్దామని డిసైడ్ అయ్యి దాంట్లో తీసుకొచ్చి అన్య మతస్థుల్ని పోస్టింగ్ ఎలా ఇచ్చారు? ఇద్దామని ఐడియా ఎవడిది? ఆడి మూతి మీద పట కొట్టాలా కొట్టకూడదా? ఎప్పుడూ జరగని పొరపాట్లు ఎందుకు జరిగినాయి? Yes, I agree that they have submitted in their report that ghee is adulterated with palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. ఎవడి జేబు నింపడానికి జరిగినాయి? ఆ జేబు నింపినాడి మూతి మీద పట తన్నాలా తన్నకూడదా చెప్పండి? మొన్న వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళి నీ నోటితో నువ్వు కళ్ళు సరిపోలేదు, కన్నులు నిండుగా ఉంది, ఇంతకంటే గొప్పగా నేనేం లేదు, ఆఖరికి ఆ గొప్పతనంలో కూడా జగనన్నే మళ్ళీ సీఎం అవ్వాలని నువ్వు కోరుకున్న బోడి కోరిక గుర్తుందా లేదా? రెండు కళ్ళు సరిపోవు. ఈరోజు స్వామిని చూస్తుంటే టెంపుల్ మొత్తం అలంకరణ కానీ, సీరియల్ లైట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లోపల వెళ్ళినప్పుడు స్వామి వారిని అలంకరించిన తీరు కానీ, సో ఆ వైబే చాలా డిఫరెంట్ గా ఉంది. జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రం అంతటా ఇదా నువ్వు కోరుకున్న కోరిక అని కూడా అన్నారు చాలా మంది, గుర్తుందా? ఆ రోజు గొప్పగా ఉన్న సన్నివేశాలు కల్తీ లడ్డు విషయం బయటకు వచ్చిన తర్వాత, రాష్ట్రం అంతా ఎక్స్పోజ్ అయిన తర్వాత నువ్వు కూర్చుని అరేంజ్మెంట్స్ బాగాలేదని వాయితే చూసేవాళ్ళు నిన్ను ఏమంటారు? అర్థం ఉందా రోజా నువ్వు చెప్పేదానికి? మీరు ఎగవ పనులు చేస్తారు, భగవంతుడిని అగౌరవపరుస్తారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు మొత్తం చూస్తున్నారు. లిటరలీ మీ ఎంటిటీ అనేది కొలాప్స్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ కొలాప్సింగ్ మూమెంట్. అసలు వైసీపీకి దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి. ఇచ్చిన 5 నిమిషాల్లో ఒక్కడున్న రూలింగ్ పార్టీని కడిగేయాలి. దమ్ముంటే కడిగేయాలి. ఇతను కడిగిన ముచ్చిలా బయటకు రావాలి. అడుగు పెట్టడానికే భయస్తుడు నుంచుంటాడు ఇలా. ఆ ధైర్యం లేని వ్యక్తిని చూసి జనాలందరూ ఓట్లేసి నువ్వే మా ధైర్యం అని చెప్పాలా? అర్థం ఉందా? నెక్స్ట్ టైం పాటలు రాసేటప్పుడు క్యాంపెయిన్లకి నువ్వే మా ధైర్యం జగన్ అని రాయకండి. నవ్వుతారు అందరూ, ఖచ్చితంగా నవ్వుతారు. బూతులు ఎలాంటి మాటలు మాట్లాడవు అమ్మాయి నువ్వు? లాస్ట్ టైము బూతులకు పెట్టింది పేరు నువ్వు కూడా. ఎంత వల్గారిటీ టు ద పీక్స్ అంటే రోజా నీ గురించి మాత్రం మాట్లాడేటప్పుడు యూఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ లేడీ.
నీ బూతులు వింటే ఎవరికైనా కూడా చీ అనిపిస్తుంది. తెలుగు భాషలో ఇన్ని పదాలు ఉన్నాయని నేర్చుకుంటారు నీ బూతులు వింటే. నువ్వు మాట్లాడతావు. ఈ దేశంలోనే పెద్ద పొలిటికల్ ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఈరోజు తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే దగ్గర నుంచి ఈ రోజు ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకునేంత వరకు అతని సైకో బిహేవియర్, అతని ఉన్మాద బిహేవియర్ మనం కళ్ళగా చూస్తూనే ఉన్నాం. నువ్వు ఒక సనాతన హిందువి, ఎప్పుడు తిరుపతి వెళ్తూ ఉంటావు. అసలు నీ పైన ఉన్న అలిగేషన్స్ ఇంకా నేను బయట విన్నవి ఏంటంటే టికెట్లు కూడా అమ్ముకున్నావని. దానిపైన ఎందుకు ప్రొసీడ్ అవుతాయి గవర్నమెంట్ నాకు అర్థం కాదు. కూర్చొని నీతో ఇలా మాట్లాడించుకుంటున్నారు ఈరోజు. కర్మ. చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం కర్మ. ఈరోజు మెతక మనిషి, లేడీస్ మీద వెళ్ళరు, కానీ లేడీస్లా బిహేవ్ చేస్తున్నారా? ఇంకొక లేడీని తీసుకొచ్చి ఎరగా వేసేస్తున్నారు. మీరు లేవు మొర్రో అన్నా కూడా వాళ్ళ క్యారెక్టర్ని తీసుకొచ్చి వీళ్ళ నోటితో వీళ్ళు అమ్మేస్తున్నారు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ టీటీడీ చైర్మన్, లిటరలీ. ఇక్కడ హీజ్ అ మ్యాన్, బట్ ఐఎమ్ వరీడ్ అబౌట్ ద ఉమెన్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మాకు సంబంధం లేదు మొర్రో అంటే, లేదు నువ్వు ఉన్నావు అని అంటగడ్డల్లో సిగ్గుసరం లేదా? వాళ్ళు వచ్చి మేము ఎఫెక్టెడ్ పార్టీ అని చెప్తే దుమారం కాదు, భుజాల మీద తెచ్చుకుని తిరగాలని పర్లేదు. మనం లేము, అసలు మా పైన దుష్ప్రచారం ఏంటని కంప్లైంట్లు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి లేదు సంబంధాలు ఉన్నాయని అంటగడుతుంటే సిగ్గుసరం ఉందా? మహిళగా ఎలా పుట్టారండి మీరందరూ? ఇంకో మహిళ మనోభావాలు కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు. మీరు ఒక మహిళలా? ఇట్ ఈస్ బేసిక్ మ్యానర్స్ వెన్ ద ఉమెన్ డినైస్ నో. ఒక ఉమెన్ ముట్టుకోకూడదంటే నో అంటేనే నో అన్నప్పుడు, ఒక ఉమెన్ క్యారెక్టర్ గురించి నాకు లేదు అన్నప్పుడు మాట్లాడే సిగ్గు నీకు ఎలా ఉంది? ఐ లీవ్ ఇట్ టు ద కాన్సిక్వెన్స్. జస్ట్ అర్థం చేసుకోండి. ఆవిడ ప్రెస్ మీట్స్ వెళ్ళి చదవండి. ఆ ఇందులేక ఇచ్చిన కంప్లైంట్ వినండి. దాని తర్వాత కుషక్ కారు ఉన్నారు, ఆవిడ ఎవరో కావుడు ఉన్నారు పాపం, ఆవిడ కూడా చెప్పుకున్న వీడియో వినండి. మాకేం లేదు మొర్రో అంటే, లేదు మీకు నేను అంటగట్టే బ్యాచ్ని ఎలా చూస్తారు దాని గురించి కూడా కామెంట్స్లో ఒపీనియన్ మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.